బన్నీ సినిమా కథ భలే అల్లరే. అల్లు అర్జున్ ఇప్పుడు దువ్వాడ జగన్నాథం పూర్తి చేసేశాడు. ఈ నెల 23న డీజే థియేటర్లోకి వచ్చేస్తున్నాడు. ఇక సెన్సార్ వర్క్ ప్రమోషన్స్ మినహాయిస్తే ఈ చిత్రానికి పెండింగ్ ఏమీ లేదు. దీంతో బన్నీ తర్వాత సినిమాపై జనాలు ఫోకస్ ఇప్పటికే పెరిగిపోతుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ తర్వాత సినిమా ఉండబోతున్న విషయం ఇప్పటికే తేలిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తర్వాత సినిమా కథపై బోలెడని న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. నా పేరు సూర్య ఈ మూవీ టైటిల్గా భావిస్తుండగా నా ఇల్లు ఇండియా అనే ట్యాగ్లైన్ కూడా పరిశీలనలో ఉంది. అయితే ఈ మూవీ కథ కోసం పలు జోనర్లను బాగా ఇంట్రెస్టింగ్గా మిక్స్ చేశారనేది గాసిప్ల సారాంశం. ఎన్టీఆర్ బొబ్బిలపుల నుంచి స్ఫూర్తి పొంది వక్కంతం వంశీ ఈ మూవీ కథ రాసుకున్నాడని, అలాగే దేశభక్తి నిండిన ఓ యువకుడు ఆర్మీలో చేరాలని భావిస్తున్నాడని అంటున్నారు. అలాగే విపరీతమైన కోపం కారణంగా ఆర్మీలో చేరలేకపోతాడు. ఈ కల్పిత కథ బాగానే ఉంది, కానీ హీరోకు కోపం ఉండే పాత్ర అంటే ఆగ్రహంలో రాజశేఖర్ మాదిరిగా ఉంటుందట. అలాగే విపరీతమైన కోపం వచ్చినప్పుడు నాగార్జున రక్షకుడు టైప్లో ఉంటుందట. కథేమో బొబ్బిలిపులు నుంచి స్ఫూర్తి పొందినది అని పురాణాలు బాగానే స్ప్రెడ్ అవుతున్నా, కోపిస్ట్ క్యారెక్టర్ అంటే ఆర్మీ వ్యక్తి అక్కడ ఇమడలేకపోవటం ఈ థీమ్తో బన్నీ సరైనడులో కూడా చేశాడు కదా. ఏమైనా ఇంకా షూటింగ్ మొదలు కాకముందే ఇన్నేసి కథలు పుట్టుకొచ్చేయటం అంటే బన్నీ మూవీకి ఉన్న క్రేజ్ అర్థమవుతుంది. ఇకపోతే ఈరోజే ఈ సినిమాకు ముహూర్తం ఈవెంట్ నిర్వహించనున్నారు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.